క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. గుజరాత్ లో చండీపుర వైరస్ తీవ్ర ఆందోళన రేపుతోంది. ఈ వైరస్ కారణంగా 5 వారాల వ్యవధిలో 25 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్ వ్యాప్తంగా వందల సంఖ్యలో అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందనే విషయం పరిశోధకులు, ఆరోగ్య రంగం నిపుణులకు అంతు చిక్కడం లేదు. ఇసుక, ఈగలు ఈ వైరస్ కు ప్రధాన వాహకాలుగా భావిస్తున్నప్పటికీ వేల సంఖ్యలో సేకరించిన ఈ కీటకాలలో వైరస్ ఆనవాళ్లేమీ లభించకపోవడం ఆరోగ్య రంగ నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఏడాది జూన్ 30న వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత వేలాది ఇసుక, ఈగల నమూనాలను పరీక్షించారు. అలాగే ఈ వైరస్ ను మోసుకెళ్లే అవకాశం ఉన్న దోమలు, ఇతర కీటకాలను పరీక్షించారు. కానీ దేనిలోనూ వైరస్ ఆనవాళ్లు కనిపించలేదు. అసలు ఈ వైరస్ ఎలా విస్తరిస్తోంది అన్న ప్రశ్న పరిశోధకులకు వేధిస్తోంది. ఈ క్రమంలో పశువులు, మేకలు, వాటి పాలు, రక్త నమూనాలను కూడా పరీక్షించాలని నిర్ణయించారు. 2024లోనూ ఈ వైరస్ లక్షణాలు కనిపించిన 78 మంది పిల్లల్లో 28 మంది చనిపోయారు. ప్రస్తుతం మరణించిన 25 మందితో పాటు మరో 39 మంది చిన్నారులకు చండీపుర వైరస్ సోకినట్లు గుజరాత్ ప్రభుత్వం ధృవీకరించింది. ఈ వైరస్ ను 1965లో తొలిసారిగా మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన చండీపుర అనే గ్రామంలో గుర్తించారు. అందుకే ఈ వైరస్ కు చండీపుర పేరు పెట్టారు.